హాయ్ గైస్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు 10mm. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఏంటి అది అప్డేట్ అని అంటే అందరికీ తెలిసి ఉండవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అందుకొరకే ఈ వీడియో తీయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మన టెంప్లెట్స్కి సంబంధించింది. ఫ్రెండ్స్, టెంప్లెట్స్ అంటే మన ఎండ్ స్క్రీన్స్ ఉంటాయిగా, ఎండ్ స్క్రీన్స్ మన వీడియో రన్నింగ్ అవుతుంటే లాస్ట్ చివరికి చూస్తే ఒక 4 వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే మనకు సంబంధించిన లోగో అనేది వస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. అలా దానికడ ఒక చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటి అప్డేట్ అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు తెలియాలంటే, ఈ అప్డేట్ ఏంటో తెలియాలి అంటే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. అలాగే కింద నా యొక్క ఫేస్బుక్ పేజ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. నా యొక్క ఫేస్బుక్ పేజ్కి కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నా, అది మన ఫేస్బుక్లో నేను మొన్న అంతకుముందు ఒక వీడియో చేశా. ఏంటంటే వ్యూస్ ఎలా పెంచుకోవాలి, మన యొక్క ఫేస్బుక్ పేజీకి లైక్స్ ఎలా పెంచుకోవాలి అని చెప్పాను. రెండింటి గురించి, వ్యూస్ అండ్ లైక్స్ అని. నా యొక్క ఫేస్బుక్ పేజీలో లైక్స్ కానీ వ్యూస్ కానీ పెరగడం అనేది జరుగుతుంది. అది మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నా యొక్క లైక్స్ అనేవి కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా వద్ద ఫేక్ అనేది ఉండదు అని నేను చెప్పడానికి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేసి ఒకసారి చెక్ చేసుకోండి. అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, ఈ క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశాక మనకు ఓపెన్ అవుతుంది పేజ్ అనేది క్రోమ్ బ్రౌజర్లో. ఓపెన్ అయ్యాక సర్చ్ బార్లో telugu10 అని టైప్ చేయండి. లేదా నేను డైరెక్ట్గా నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక నా యొక్క ఛానల్ ఓపెన్ అయ్యాక కూడా వీడియో మేనేజర్ అని కనబడుతుంది మీద. ఆ వీడియో మేనేజర్ పైన క్లిక్ చేసేయండి. మనకు ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీద చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో మేనేజర్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు అన్నట్లుగా వీడియో మేనేజర్ పైన క్లిక్ చేయగానే మనకు క్రియేటివ్ స్టూడియోలోకి అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వెళ్ళిపోయాక మనకు ఏదైనా ఒక వీడియోకి ఎండ్ స్క్రీన్ అనేది సెట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఒక వీడియో ఉంది కదా ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డుతో మీకు తెలియకుండా తీసుకున్న మొబైల్ నెంబర్స్ తెలుసుకోండి అని దీన్ని ఎడిట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జూమ్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ చేసి ఇలా పైన కన్న తర్వాత ఇక్కడ ఎండ్ స్క్రీన్ అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్ఫో, సెట్టింగ్స్, ఎన్హాన్స్మెంట్, ఆడియో అండ్ ఇక్కడ అలాగే కార్డ్స్, సబ్ టైటిల్స్ అని ఉంటుంది. ఎండ్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మనకు టోటల్గా ఇలా రావడం జరుగుతుంది. ఇంతకుముందు అన్న చూసుకున్నట్లయితే ఇక్కడ యూస్ టెంప్లెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అంతకుముందు ఏంటంటే ఇక్కడ ఈ బటన్ ఉండే కదా, ప్రీవ్యూ అనే బటన్, దీనిపైన క్లిక్ చేసేసి అలాగే ఇక్కడ యాడ్ ఎలిమెంట్ అని క్లిక్ చేసేసి మనం యాడ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చేసి యూజ్ టెంప్లెట్ పైన క్లిక్ చేసాయంటే మనకు ఆటోమేటిక్గా అంతా తగ్గిపోతుంది అన్నమాట. మనకు టైం అనేది సేఫ్ అవుతుంది కొంచెం. ఇక్కడ ఇలా రావడం అనేది జరుగుతుంది. మనకి ఎలా రావాలి ఏంటి అనేది మనకు ఇక్కడ ఒక వీడియో అండ్ మన సంబంధించిన లోగో వస్తే సరిపోతుందా, ఎలా అంటే మనకు సెట్ అవుతుంది అనేది ఇక్కడ 2 వీడియోస్ అండ్ ఒక లోగో అనేది. ఇక్కడ ఇలా 2 వీడియోస్ అండ్ లోగో అనేసి, అలాగే 2 వీడియోస్ ఇలా రావాలా అని మనకు ఇలా చెప్పడం జరుగుతుంది. అలా 2 వీడియోస్ అండ్ లోగో అని ఇక్కడ ఇలా రావడం. దీనిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే లాస్ట్కు 4 వీడియోస్ అని ఉంది కదా, ఇలా 4 వీడియోస్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసాక మనకు టోటల్గా అనేది ఇలా రావడం జరుగుతుంది మనకి. ఓకేనా, ఈ సైడ్ జరిగింది. అయితే ఇలా 4 వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద లేయర్స్ అనేది 4 లేయర్స్ అనేది యాడ్ అవ్వడం అనేది జరిగింది. 4 లేయర్స్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు 4 ఎలిమెంట్స్ కూడా యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు టైం వేస్ట్ కాకుండా ఒక పని అంటే తప్పిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ చూసే ప్లేలిస్ట్ అని ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సేవ్ అనండి. ఓకేనా, సేవ్ అన్నట్లయితే మనకు ఈ వీడియో అనేది
సేవ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు చూస్తారు ఫ్రెండ్స్, వివోల్టీ ప్రాబ్లమ్స్ మొబైల్స్ అనేది ఇక్కడ మనకి కిందికి రావడం అనేది జరిగింది. అలాగే ఇంకొక వీడియో అనేది ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మళ్ళీ ఏదో ఒక వీడియో అనేది మళ్ళీ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా. ఈ గూగుల్కి సంబంధించింది గూగుల్ క్రోమ్ అండ్ టిప్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి మళ్ళీ సేవ్ అని అంటున్నా. సేవ్ అన్నట్లయితే మళ్ళీ మనకి ఈ వీడియో అనేది సేవ్ అయిపోయి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. హౌ టు సాల్వ్ గూగుల్ క్రోమ్ ఎర్రర్ అని ఉంది కదా, ఇలా 4 వీడియోస్ అనేది సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీద సేవ్ అనే బటన్ ఉంది కదా, ఈ సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసినట్లయితే మనకు సేవ్ అనేది అవ్వదు, ఎందుకంటే ఇలా ఎర్రర్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. 4 వీడియోస్ అనేది సెట్ చేయండి. ఇలా 4 వీడియోస్ అనేది నేను యాడ్ చేయడం అనేది జరిగింది. యాడ్ చేసాక కింద 4 లేయర్స్ అనేది కూడా యాడ్ అయిపోవడం అనేది జరిగింది. ఇక్కడ మీద ఇప్పుడు సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ సేవ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ సేవ్ అయిపోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వచ్చిన కొత్త అప్డేట్ అంటే ఇదే ఫ్రెండ్స్, యూజ్ టెంప్లెట్స్ అనేది. అండ్ సీ యూ, బాయ్ బాయ్.